రాష్ట్రంలో రైతులనెత్తిన కాంగ్రెస్ సర్కార్ మరో పిడుగు వేసింది. ఇప్పటికే యూరియా కోసం అరిగోస పడుతున్న అన్నదాతలపై ధరల భారాన్ని మోపనున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు యూరియా సహా ఇతర ఎరువుల ఉచిత రవాణాను ప్రభుత్వం రద్దు చేసింది. యూరియా కోసం రైతుల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో నిర్ణయంతో రైతుల నడ్డి విరిచింది. పిఎస్సిఎస్ సెంటర్లకు యూరియా ఉచిత రవాణాను రద్దు చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో అదనపు భారంతో పాటు యూరియా లభించడం మరింత కష్టతరం కానుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. నిర్ణీత ధరకు విక్రయించాల్సిన సహకార సంఘాలకు సైతం ఇకపై ప్రైవేట్ డీలర్లతో పోటీపడి అధిక ధరకు విక్రయించే పరిస్థితి ఏర్పడనుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో యూరియాతో పాటు ఇతర ఎరువుల పంపిణీకి మార్క్ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉంది. రైతులకు సకాలంలో యూరియా అందడంతో పాటు నిర్ణయించిన ధరకు లభించేలా మార్క్ఫెడ్ నుంచి పిఎస్సిఎస్లు, డిసిఎంఎస్లు, ఏఆర్ఎస్కేలకు ఉచితంగా ఎరువులను సరఫరా చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసిఎంఎస్లు, ఏఆర్ఎస్కేలకు ఉచితంగా రవాణా సదుపాయాన్ని రద్దు చేసింది. కేవలం పిఎస్సిఎస్లకు మాత్రమే కొనసాగించింది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని కూడా రద్దు చేసింది. ఉచిత ఎరువుల రవాణా కోసం మార్క్ఫెడ్ ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని నియమించి యూరియా అవసరమున్న ప్రాంతాలకు సరఫరా చేయించేది. తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకార సంఘాల ద్వారా ఎరువులు లభించేవి. ఉచిత ఎరువుల రవాణా కోసం ప్రభుత్వానికి ఏటా 150 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ భారాన్ని మోయలేక ఉచిత రవాణాను ఎత్తేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పిఎస్సిఎస్ కేంద్రాలు ఎరువుల రవాణా ఛార్జీలను రైతుల నుంచి వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం తప్పించుకున్న 150 కోట్ల భారం ఇప్పుడు రైతులపై పడనుంది. యూరియా బస్తాను సాధారణంగా 266 రూపాయలకు విక్రయించాలి. ప్రైవేట్ వ్యాపారులు 300 నుంచి 350 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. రవాణా ఛార్జీలు అధికంగా ఉండడం ఇతర ఖర్చులే కారణమని డీలర్లు చెబుతున్నారు. 266 రూపాయలకే విక్రయిస్తే నష్టాలే మిగులుతాయని వాపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ధరల మోత తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉచిత రవాణా రద్దుతో ఎరువుల విక్రయాల నుంచి పిఎస్సిఎస్లు తప్పుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టాలను తప్పించుకునేందుకు యూరియా ఇండెంట్ పెట్టడం మానేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు లారీలు మాట్లాడుకోవడం, కిరాయితో సంబంధం లేకుండా పిఎస్సిఎస్లకు ఎరువులు వచ్చేవి. కానీ ఇకపై కేంద్రాల నిర్వాహకులే లారీలను కిరాయికి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్క్ఫెడ్కు 22 రేక్ పాయింట్లున్నాయి. రైళ్ల ద్వారా వచ్చిన ఎరువులను రేక్ పాయింట్ల నుంచి గోదాముల్లోకి తరలిస్తారు. అక్కడి నుంచి పిఎస్సిఎస్ నిర్వాహకులు లారీలను మాట్లాడుకుని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నిర్వాహకులు లారీలను బుక్ చేయడం, యూరియా ఇండెంట్ పెట్టడం వంటివి మానేసే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. లారీల కొరత ఉంటే యజమానులు కిరాయి పెంచుతారని చెప్తున్నారు. కిరాయి పెరగడం, లారీలు దొరకని పరిస్థితుల్లో పిఎస్సిఎస్ నిర్వాహకులు ఇండెంట్ పెట్టరని, దీంతో ఆయా కేంద్రాల్లో ఎరువుల లభ్యత తగ్గి రైతులకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ నష్టాలు మరీ ఎక్కువైతే ఎరువుల విక్రయాలే బంద్ చేసే ప్రమాదం ఉందన్నారు. ఇదే జరిగితే రైతులు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయించక తప్పదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.